అమౌంట్ పెట్టి ఆ నోటిఫికేషన్ ఇచ్చి లీగల్ డిస్ప్యూట్ లేని వాళ్ళను రెగ్యులరైజ్ చేస్తే ప్రజలు ఆనందంగా ముందుకు వస్తారు. ప్రభుత్వానికి ఇందో 4 రూపాయలు కూడా వస్తాయి. కాబట్టి ఆ రకంగా సార్ మేము ఒకటే మీతో అప్పీల్ చేసేది, ఖచ్చితంగా ఈ విషయంలో మీరు బాగా స్పందిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ. మీరు ఇక ముందు కూడా కొనసాగించండి. మాతో మీరుండండి, మీతో మాత్రం చాలా ఇబ్బంది పడుతుంది సార్. దానికి ఏదైనా ఒక సొల్యూషన్ చూడాల్సిందిగా నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ. సతీష్ గారు, మీ పేరు? అక్షయ్. ఒక నిలబడి ఉండండి, నువ్వు అక్కడే ఉండి మైకు అందిస్తూ ఉండు. కెమెరాకి అడ్డం ఉండకు, చూసుకో. అక్షయ్. అందరికీ నమస్కారం. మాది 600 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఇప్పుడు కొత్తపేట సరూర్ నగర్ మండల్ రంగారెడ్డి డిస్టిక్లో పర్చేస్ చేశాము. 1979 నుంచి డాక్యుమెంట్స్ ఉన్నాయి. 1979, దాని తర్వాత 1980, 2003, తర్వాత 2015లో కూడా డాక్యుమెంట్స్ అయినాయి. ప్రతిసారి ప్రాపర్టీ ట్యాక్స్ కట్టడం జరిగింది, అన్నీ జరిగింది. మనం దానికి అడ్వాన్స్ కూడా ఇచ్చాము. 2003లో గవర్నమెంట్ దానికి హౌస్ పర్మిషన్ కూడా ఇచ్చింది. సరూర్ నగర్ మండల్ రంగారెడ్డి డిస్టిక్, కొత్తపేట. సర్వే నెంబర్ 9/1. దాంట్లో ఇప్పుడు ఏంటంటే సర్వే నెంబర్ 9/1లో మొత్తం 151 acres మొత్తం ఎక్స్టెంట్ అంతా కూడా ప్రొహిబిటెడ్ లిస్ట్ అని ఉంది. ఇప్పుడు దాంట్లో జనావాసాలు ఆల్రెడీ ఇప్పుడు ఒక మొత్తం అంతా కూడా జనావాసాలే ఉన్నాయి. మొత్తం టోటలీ ఫుల్లీ డెవలప్డ్. ఇప్పుడు అక్కడ కొత్తపేట కానీ, వాసవి కాలనీ, గ్రీన్ హిల్స్ కాలనీ, ఎన్టీఆర్ నగర్, ఆర్కేపురం, టెలిఫోన్ కాలనీ అన్నీ కూడా మొత్తం డెవలప్డ్. సో ఇప్పుడు మనం అడ్వాన్స్ ఇచ్చి ఉంది. దాని తర్వాత రిజిస్ట్రేషన్కి వెళ్ళామంటేనేమో అక్కడ సబ్ రిజిస్టర్ వాళ్ళు రిజిస్ట్రేషన్ జరగట్లేదు. ఇప్పుడు పరిస్థితి ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. మా బ్రదర్ వాళ్ళు కూడా ఎన్ఆర్ఐస్ వాళ్ళు పర్చేస్ చేశారు. సో ఇప్పుడు వాళ్ళకు కూడా టెన్షన్ లాగా ఉంది, అంటే రిజిస్ట్రేషన్ అవుతుందా కాదా అని చెప్పి. మా దగ్గర సబ్ రిజిస్టర్ ఆఫీస్ సరూర్ నగర్లో కూడా లాస్ట్ 8 days నుంచి ఒక్క రిజిస్ట్రేషన్ కూడా కాలేదన్నట్టంట. సో ఇది గవర్నమెంట్ కొద్దిగా సెక్షన్ 22A గురించి కొంచెం కన్సిడరేషన్ తొందర తీసుకొని మనం వెళ్ళి కలెక్టర్కి వెళ్ళి మనం రిప్రజెంటేషన్ కన్నా గవర్నమెంట్ తరపు నుంచే 9/1 ప్రొహిబిటెడ్ లిస్ట్ అంతా తీస్తే బాగుంటుంది అని మా సూచన. మీరు అనేది మేము దరఖాస్తులు పెట్టాల్సిన అవసరం లేదు. ప్రభుత్వమే తప్పు చేసింది, ప్రభుత్వమే 22Aలో పెట్టింది కనుక ప్రభుత్వమే తొలగించాలి. ప్రజలను ఆఫీసుల చుట్టూ తిప్పొద్దు, దరఖాస్తుల పేరు మీద వేధించొద్దు అని మీరు చెప్పదలుచుకున్నారు. మీరు మీ భూమి ఎంత ఉంది? మీ ఇల్లా? మనం పర్చేస్ చేస్తున్నాం సార్. ఒక 600 గజాలు మనం పర్చేస్ చేస్తాం. నువ్వు కొంటున్నావు, పేమెంట్ చేసినావు? అవును, పేమెంట్ చేసినాం. ఎంత పేమెంట్ చేసినావు? మనం 1 crore దాకా పేమెంట్ చేసినాం సార్. ల్యాండ్ ఓనర్కి మనం పే చేస్తాం. రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోతే ఏమంటున్నారు? 22A కింద ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉంది కాబట్టి రిజిస్ట్రేషన్ కాదు అని చెప్పేసి అన్నట్టు అంటున్నారు సార్. మరి ఆ పైసలు తీసుకుని ఆయన వాపస్ ఇస్తా అంటుండా? సార్ ఆయన కూడా ఆయన వాడుకుంటారు కదా సార్, అట్లా ఆయన వాడుకున్నాడు. సో ఇప్పుడు నీకు పైసలు ఇరకపోయినా ఇల్లు వస్తలేదు, ఎప్పుడైతుందో తెలుస్తలేదు. కరెక్ట్ సార్. ఏమంటాడు సబ్ రిజిస్టార్ని అడిగితే? సెక్షన్ 22A కింద ఉంది కాబట్టి. ఎవరు పెట్టిండ్రు, ఎందుకు పెట్టిండు అంటాడు? వాళ్ళ డాక్యుమెంట్ ప్రొహిబిటెడ్ లిస్ట్ అని ప్రాపర్టీ వెబ్సైట్లో ఉంది. ఆ వెబ్సైట్లో చూస్తే 151 acres ఉందని చెప్పి చెప్తున్నారు. అది దాంట్లో బై నెంబర్ లేదు, డివిజన్ లేదు, అట్లా కూడా ఏం లేదు సార్. మొత్తం 151 ఎకరాలు పెట్టేసి 150 ఎకరాల్లో ఎన్ని ఇండ్లు ఉంటాయి? 1000 ఇండ్లు ఉంటాయా? మినిమం ఒక 50,000 ఇళ్ళు అయితే 50,000 ఇండ్లు ఉంటాయి. ఇప్పుడు 50,000 ఇండ్లు ప్రొహిబిటెడ్ లిస్ట్. కరెక్ట్ సార్. సో మొన్నటిదాకా అమ్మిండ్రు, కొనుక్కున్నారు, రిజిస్ట్రేషన్లు జరిగినాయి. అవును సార్. ఈ సమస్య ఎప్పటి నుంచి వచ్చింది? లాస్ట్ 20 days నుంచి సార్. ఇప్పుడు రిజిస్ట్రేషన్స్ అయితే లాస్ట్ 10 days నుంచి రిజిస్ట్రేషన్స్ అవ్వట్లేదు. లాస్ట్ 10-15 రోజుల నుంచి రిజిస్ట్రేషన్లు చేయట్లేదు రిజిస్టార్లు. అవును సార్. వాళ్ళు ఎందుకు చేయరు? మొన్నటిదాకా అయిందని మీరు అడుగుతలేరా, ప్రశ్నిస్తలేరా? వాళ్ళు చెప్పింది ఏంటంటే సెక్షన్ 22A కింద ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఎందుకు పెడతారు? సడన్గా ఎట్లా పెడతారట? ఏం చెప్పట్లేదు మీకు? చెప్పట్లేదు సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్. మంత్రివర్యులు శ్రీ హరీష్ రావు గారికి, శివతజ్జ గారికి, మిగతా పెద్దలకు నమస్కారాలు. సార్, నా పేరు బిఎన్ రెడ్డి, అమీన్పూర్ చక్రపూడి కాలనీ ప్రెసిడెంట్. నేను అవును సార్, అమీన్పూర్ చక్రపూడి కాలనీ ప్రెసిడెంట్. సార్, మా దగ్గర ఈ చక్రపూడి కాలనీలో 6 సర్వే నెంబర్లు ఉన్నాయి. టోటల్ 88 ఎక్స్టెన్షన్ సార్. అది 1982లో పర్చేజ్ చేసి కూడా అప్రూవ్ తీసుకొని చేసిన లేఅవుట్ సార్. అది అవును సార్. 1985లో అప్రూవ్ చేశారు. పర్చేజ్ చేసింది మాత్రం 1982లో ల్యాండ్ మొత్తం 88 acres పట్టా ల్యాండ్. దాంట్లో ఎటువంటి లిటిగేట్ లేదు. దాని తర్వాత ఏమైంది, సేల్స్ 85,